అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. ఈ వాతావరణము దేవుడి చిత్తము, ఆయన ఆజ్ఞ ఆయనతోనే సాల్వ్ అవుతుంది, కానీ ఎవరి వల్ల కాదు. ఈ నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి. ఈ వాళ్ళ దగ్గర ఏదైతే ఉంటదో అదంతా కూడా ప్రజలదే ఉంటది. వాళ్ళ దగ్గర ఆ ప్రజలదే ఉంటది కాబట్టి వాళ్ళనే ఏ ప్రాంతము మునిగిపోతుందో, ఏ ప్రాంతము బాధపడుతుందో, ఏ ప్రాంతంలో మరి పేదవాళ్ళు ఉన్నారో, ఏ ప్రాంతంలో ఏ స్థితిలో ఉన్నారనేది వీళ్ళు గమనించాలి, వీళ్ళే చూడాలి. ఎందుకంటే దేవుడు సృష్టి చాలా గొప్పది. దేవుడే వాళ్ళకు వెన్నుకున్నారు, ప్రజలు వెన్నుకున్నారు. వీళ్ళు అందుకోసమే ప్రజలకు అన్ని సహాయాలు చేయాలి. ప్రజల డబ్బే వాళ్ళు పంచేది కూడా, ఎవరిది కాదు. మన డబ్బే మనకు పంచుతారు. అందుకోసమే అందరూ కూడా బాగుండాలని దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడే మనకు సహాయము, ఆయననే మనకు ప్రతి అవసరము తీరుస్తాడు. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, ఈ వాతావరణం మీ చేతుల మీదుగా తీసుకొని ప్రతి వారిని కూడా నాయన రక్షించండి, ఆశీర్వదించండి. అయ్యా, మీరు బలపరచండి, మీ నామానికి మహిమ తీసుకురండి. తండ్రి, గొప్ప దేవుడివయ్యా, ఏ ప్రాంతంలోనైనా ఆహారం లేదో, ఏ ప్రాంతము మరి నీళ్ల జలాలు అయిపోయినాయో మీకు తెలుసు ప్రభువా. బిడ్డలందరినీ మీరు కాపాడి రక్షించి ఆశీర్వదించండి ప్రభువా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామానికి మహిమ తీసుకురండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. యేసు నామంలో అందరి కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా చేయండి, నేను కూడా చేస్తున్నాను. అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుందాము. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.